తెలుగుదేశం జనసేనలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం సింపథైజర్స్ అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందులో మొదట 6-12 తర్వాత 5-7 అంటే 5 పార్లమెంట్ 7 అసెంబ్లీ, అంతకుముందు 6 పార్లమెంట్ 12 అసెంబ్లీ లాంటి ప్రచారం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వచ్చి కూర్చుని మాట్లాడి వెళ్ళటం తాజాగా సాక్షి రాసిన కథనం ఒక సందేహాన్ని ఇస్తుంది. ఇది స్పష్టత ఇవ్వాల్సింది బీజేపీనే. రాష్ట్రంలో ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటా సేకరణ మొదలుపెట్టింది. జాతీయ పార్టీ నేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ హడావిడిగా అభ్యర్థుల వివరాల సేకరణ ప్రారంభించింది. ఇందుకోసం జిల్లాకు 3 పార్టీ నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసి గురువారం నుంచి జిల్లాలకు పంపించింది. ఈ కమిటీలు శుక్రవారం కూడా జిల్లాలను మకాం వేసి అసెంబ్లీ లోక్సభ స్థానాల వారికి అభ్యర్థులు బయోడేటాలు సేకరిస్తారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎన్నికల కమిటీలు నియమించే బాధ్యతను 3 సభ్యుల కమిటీలకు అప్పగించారు. ఒక పక్క జాతీయ నాయకత్వం ఒంటరి పోరుకు సిద్ధమైనప్పటికీ రాష్ట్ర పార్టీలో ముఖ్య నాయకులు మాత్రం ఎలాగైనా ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మరికొందరు నేతలు ఉబలాట పడుతున్నారు. పొత్తు కోసం ఆఖరి వరకు ప్రయత్నాలు సాగించేందుకు వీలుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి రహస్యంగా ఉంచారు. జాతీయ నేతల నుంచి గట్టి ఆదేశాలు రావడంతో ఇప్పుడు హడావిడిగా మొదలుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి అధికార తెలుగుదేశం పార్టీతో ఈసారి పొత్తు పెట్టుకోవాలని పురంధేశ్వరి మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే అభ్యర్థుల వివరాలు సేకరించాలని జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని తొక్కిపెట్టారన్న ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి 6 నెలల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నాటి నుంచి టీడీపీతో పొత్తుకు అనుకూలంగా ఉండే నేతలదే హవా అయిందని, వారే పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో రాష్ట్ర బీజేపీలో క్రియాశీలకంగా ఉండే నాయకులు ఎవరు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చే పరిస్థితులు లేవు. పార్టీలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ప్రాధాన్యత కొనసాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన కీలక అంశాలు సమాచారాన్ని కార్యకర్తల నేతలకు తెలియకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని రాష్ట్ర బీజేపీలో చర్చ సాగుతోందంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసింది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది.